వాటికి భయపడే వాళ్ళం కాదు. నేను సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని శ్రీరంగపురంలో ఉద్రిక్తత నెలకొంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి తమను మోసం చేశాడని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అదే గ్రామానికి చెందిన రియల్టర్ ఇరిగెల జితేందర్ రెడ్డి గ్రామంలోని సుమారు 60 మంది రైతుల వద్ద 11 కోట్ల వరకు అప్పు తీసుకున్నాడు. రైతులు అడ్డులు అడగటంతో రేపు ఇస్తాను మాపు ఇస్తాను అని మాయమాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు. గ్రామస్తులు డబ్బుల విషయంలో నిలదీయడంతో తన వద్ద డబ్బులు లేవని తనను ఇబ్బంది పెట్టొద్దు అంటూ కోర్టు నోటీసులు పంపించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు గ్రామస్తులు జితేందర్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. శ్రీరంగపురం గ్రామవాసులని సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ శ్రీరంగపురం గ్రామం. మరి శ్రీరంగపురం రైతులందరూ కూడా మరి ఇరిగెల జితేందర్ రెడ్డి అనే వ్యక్తి మాకు దగ్గర ఈ ఊర్లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. ఈ ఊళ్ళో ఆయన నేను పొలాలు కొంటున్నా అమ్ముతున్నా అనే ఉద్దేశంతో ఆయన దరిదాపుగా ఆయనకి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటిది 2 ఎకరాల భూమి అయినప్పటికీ వాళ్ళ 25 ఎకరాల భూమి రైతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుపోయి 27 ఎకరాల చిల్లర భార్య పేరు మీద ఒక 8 ఎకరాలు మొత్తం 35 ఎకరాల భూమిని ఆయన కూడగట్టుకొని మరి 2 పిల్లల్ని అమెరికా పంపించుకొని విలాసాల జీవితాలు గడుపుతూ మరి ఆయన ఆల్రెడీ 2 కోట్ల రూపాయల ఇల్లు, ఈరోజు 2 కోట్ల రూపాయల ఇల్లు కూడా విలాసంగా గడుపుకుంటూ మరి ఆయన తన భార్యకు కావాల్సినటువంటి కేజీన్నర బంగారం కూడా సమకూర్చుకొని ఈ రైతాంగాన్ని నెట్టేట ముంచడానికి కోసం ఆయన మరి దురుద్దేశంతో, అంటే ఆయనకి కొంత రాజకీయ అండదండలతోని దురుద్దేశంతో మరి జనాల్ని ముంచడం కోసం రకరకాల ఆలోచనలు ఆయన మనసులో పెట్టుకొని వెంకటరెడ్డి